ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటాను. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో మొత్తానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. సో చూడండి మీరే ఇల్లు. నెక్స్ట్ చుట్టూ జామ చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. 3 జామ చెట్లు ఉంటాయి అన్నమాట. అక్కడే కౌశి వాళ్ళకి నీళ్ళు కాబట్టి పోసేవాళ్ళు అమ్మ వాళ్ళు కట్లు తెప్పించి పొయ్యది. సో నెక్స్ట్ రండి ఫ్రెండ్స్, మీకు ఒక మినీ గార్డెన్ చూపిస్తాను. మా నాన్న ఇక్కడ కొన్ని చెట్లు అయితే వేస్తారు. వంకాయ చెట్లు బాగా కాసాయి ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ వేరేటి వేసారనమాట, దాని విత్తనాలు ఉంటే. సో ఇక్కడైతే ఆకుకూర చల్లున్నారు, మీరు చూడొచ్చు. ఫస్ట్ దాంట్లో వచ్చి తోటకూర చల్లారు, రెండో దాంట్లో వచ్చి చిర్రాకు అంటాం మా సైడు, సిరికూర అంటారు కదా. సో సిర్రాకు చల్లాము. సో మూడో దాంట్లో అయితే గోంగూర ఫ్రెండ్స్. గోంగూర అయితే మేమైతే ఏం ఆర్గానిక్గా పండించుకొని తింటామన్నమాట. ఆకుకూర మటుకు బయట కొనము. ఇక్కడే గోంగూర. ఇది వచ్చి సీతాఫలం చెట్లు ఫ్రెండ్స్. సీతాఫలం చెట్లు ఈ మధ్య కాయలు కాసాయి, మళ్ళీ పూత మీద ఉందన్నమాట చెట్టు. సో చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే, సీతాఫలం. సో ఇక్కడైతే మా నాన్న ముల్లంగి కూడా వేశారు. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్స్ 3 కలర్స్ ఉన్నాయన్నమాట. 3 కలర్స్ తెప్పించాము. జాంకాయలు అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడో ఒకటి ఉందన్నమాట, ఎక్కువ పింద మీద ఉంది. ఎక్కడైనా 1, 2 అలా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. మొత్తానికైతే జాంకాయలు కోసేసాను. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. కానీ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ జామ చెట్లు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.